నెక్స్ట్ వన్ 83 క్వశ్చన్. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ప్లేసెస్ నియర్ ద సీ హ్యావింగ్ ఫెయిర్లీ కాన్స్టెంట్ టెంపరేచర్ త్రూఅవుట్ ద ఇయర్? సో మనకు సీకి దగ్గరగా ఉన్న ప్లేస్ అయితే ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్ దగ్గర త్రూఅవుట్ ద ఇయర్ మరీ ఎక్కువ వేడిగాను మరీ ఎక్కువ చల్లగాను ఉండదు, మోడరేట్గా ఉంటుంది. కాబట్టి క్లైమేట్ని ఏమంటామంటే మోడరేట్ క్లైమేట్ అంటారు. దిస్ క్లైమేట్ ఈస్ టర్మ్డ్ యాజ్ వాట్? మోడరేట్ క్లైమేట్. నెక్స్ట్ క్వశ్చన్ 84th క్వశ్చన్ చూడండి. నేమ్ వన్ కాజ్ ఫర్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కనుక వెళ్తే టెంపరేచర్ మారడానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ఇంపార్టెంట్. లాటిట్యూడ్స్, ఆల్టిట్యూడ్స్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. లాటిట్యూడ్స్ అంటే ఏంటివి? అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినవి ఉంటాయి కదా, వాటి వల్ల. ఆల్టిట్యూడ్స్ అంటే భూమి నుంచి ఎత్తు వల్ల. అదేవిధంగా సముద్రం నుంచి దూరం కూడా ఈ మూడు ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి కానీ దీస్ 3 ఆర్ ద ఇంపార్టెంట్. లాటిట్యూడ్స్, ఆల్టిట్యూడ్స్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. నెక్స్ట్ వన్. If the earth were flat, not curved, how would insolation vary between equator and other regions? ఒకవేళ కనుక ఎర్త్ గుండ్రంగా లేకపోతే ఫ్లాట్గా కనుక ఉంటే సన్ నుంచి వచ్చే రేస్ అంతటా ఒకే రకంగా పడేటివి కదా, అంతటా ఒకే రకంగా పడేది కాబట్టి ఒకే రకంగా అబ్జార్బ్ అవుతుండే. కాబట్టి ఆల్ ప్లేసెస్ వుడ్ గెట్ ఇన్సోలేషన్ ఈక్వల్లీ. ఒకే రకంగా సన్ రేస్ వచ్చి పడి ఒకే అమౌంట్ని ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఒకే అంతవరకు హీట్ అవుతుండే. కాబట్టి ఆల్ ప్లేసెస్ వుడ్ గెట్ ఇన్సోలేషన్ ఈక్వల్లీ. ఆల్ ప్లేసెస్లో ఈక్వల్గా జరుగుతూ ఉంటుండే. నెక్స్ట్ 86th క్వశ్చన్ చూడండి.